హలో మై డియర్ ఫుడీస్, వెల్కమ్ టు స్మార్ట్ యమునా. ఈరోజు వీడియోలో రోడ్ సైడ్ బండ్ల మీద దొరికే అల్లం చట్నీ రెసిపీని పరిచయం చేయబోతున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చెప్పినట్లుగా ఒక్కసారి ప్రిపేర్ చేసుకోండి, ఖచ్చితంగా మీకు ఆ టేస్ట్ వచ్చి తీరుతుంది అంతే. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, ఈ రెండింటిని వేసుకొని వీటిని కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని అస్సలు మాడనివ్వకండి. ఈ విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక 30 గ్రాముల అల్లాన్ని పైన తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 6 వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసేసి యాడ్ చేసుకోండి. 1 రెమ్మ కరివేపాకు, అలాగే మీ కారానికి తగ్గట్టుగా 5 నుంచి 6 ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత అనుకోండి, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అలాగే 1 టీ స్పూన్ ధనియాలు, కొద్దిగా పసుపును వేసుకొని వీటిని 3 నుంచి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న టమోటాని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో, అంటే టమోటా మెత్తపడే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. టమోటా మరీ మెత్తగా అయిపోకూడదండి, కొద్దిగా సాఫ్ట్గా అయితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం అంతా కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాము. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని అవసరమైతే కొద్దిగా వాటర్ని వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకుంటే మనకి టేస్టీగా అల్లం చట్నీ అనేది రెడీ అయిపోతుందండి. దీనికి తాలింపు పెట్టని అవసరం లేదండి, మీకు కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే ఇలానే సర్వ్ చేసుకోవచ్చు. చూసారా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పడం మర్చిపోకండి. అలాగే మీరు ట్రై చేసిన తర్వాత మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. అలాగే ఈ చట్నీ నేను ఇంతకు ముందు పోస్ట్ చేసిన గోధుమ రవ్వ దోశలకి చాలా బాగుంటుంది. మరి తప్పకుండా ట్రై చేస్తారు కదా, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్.